అర్థం ఉంటుంది. ఒక చూడాన్ని ఒక రౌడీని నన్ను సాగు నిమ్మగుడి కట్టుకుంటాడుగా నీ కాస్తంత అతిథులు అని అంటే నీ పట్టుదలకు నీకుండే ధైర్యానికి నా జోహార్లు. నీకు నీ పట్టుదల ఎంత ముఖ్యమో నాకు కూడా అంతే. అనుకున్న గమ్యం చేరాలంటే దారిలో ఉన్న ముళ్ళ పొదలు తొలగించవలసిందే. అలాగే మిమ్మల్ని చంపైనా సరే ఆ ఫైల్ తీసుకెళ్తా. ఆ ఫైల్ నాకు తప్ప ఎవరు జయించాలని నాకు వచ్చాను. కానీ నీ మగుడు అనవసరంగా నా మనసులోకి వచ్చి నా మనసులో కొట్టాడు. నా విషయంలో తల తెచ్చిన వాడి తల తెగిపోవాల్సిందే. ఇదే సింగల్ మా అన్న తనకు పైలే రేపు నీ మగుడు కోట్లు పట్టబోతాడు. ఆ విషయంలో చెప్తే నా మనసులో కట్టి పంపించాడు. ఎక్కడే నీ మగుడు? అర్థం కాలేదా వాడు? నీ పేరు వాడే, నువ్వు ఒక పట్టుదల. అరవై అపరించి బొమ్మ నువ్వు కాలేజీలో 9 రోజుల్లో మంచి డబ్బున్న వెళ్తూ ప్రేమించావు. వాడుతో వాడు నువ్వు పని చేసుకుంటారని ఈ సంవత్సరాన్ని అర్పించావు. కానీ వాడు నువ్వు పూర్తిగా వచ్చి కాల్చి పారేసిన సిగరెట్ విసిరి పారేశాడు. అప్పుడు నువ్వు నీ జీవితం మీద వ్యక్తి పుట్టి జనవరి 26 ట్యాంక్ బండ్లో సాగర్లో దూకి చావబోతుంటే అడుగా వెళ్తున్న జయచంద్ర నిన్ను కాపాడి వాటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత చరిత్ర చెప్పాల్సిన వెళ్తారు. నేను ఎవరికైనా తట్టాలనుకుంటే ముందుగా వాడిని వాడి కుటుంబ చరిత్ర తెలుసుకుంటాను. ముందుగా హెచ్చరిస్తా, నేను రెచ్చిపోతే చచ్చిపోవాల్సిందే. నువ్వు చెప్పినవన్నీ నిజం కావచ్చు, కానీ అన్నావు చూడు, ఆ మాట ఇంకోసారి అన్నావంటే ఏం ధైర్యం, ఏ పదవు, నేనెవరైంది తెలిసి నాన్నంటే తెలిసి మాట్లాడుతున్నావంటే నీ గుండె ధైర్యమా?
పెట్టడం బహుశా నా వల్ల కాదేమో. అందుకనే నీలాంటి పొగలున్నాడంటే నాకు బహుశా ఆడదాన్ని అనిపించడానికి సిగ్గెందుకే కావాలి. నీకు తల్లి చెల్లి లేదా? నువ్వు కూడా ఒక ఆడదానికే పుట్టావని మర్చిపోకు. మర్చిపోతున్నావు. నీ పొగరుతుంటే నీ మొగుడు పొగరుతుంటే నీ ఇద్దరిని సన్యాసం వచ్చేస్తా. నా భర్త వచ్చాడంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. అంత పని జరగకముందే ఇక్కడి నుంచి భర్త ధైర్యం భార్యకు వచ్చిందన్నమాట. నిన్ను మాత్రం వదిలిపెట్టను. పొగరపోతూ ఆడదాన్ని అనిపిస్తే ఆ తలపు పేరు ఇంతలో ఈ ఎండ ఆడబొమ్మ నీ భార్య తెలిసి నా చేతితోనే తప చేస్తున్నావు. కాదు
అడుగు ముందుకేసావా నీ వాడి ఏడబోతుంది. వా చంద్రవా, నా మనుషులను తెలిసి వాళ్ళని కొట్టావు. ఈ మల్లదొర సంగతి తెలిసి ఆయన కేసు టేకప్ చేశావు. ఈ దేశంలో యొక్క తప్ప అనుకున్నాడా? చూసి వెళ్ళు, నాకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. అందుకే ఎవరు శాసించలేకపోయినా నేను శాసించాను. అంటే నువ్వు గొప్ప సాహసపుత్రుడు అనమాట. సింహబలుగా నా తిరిగి పంట ఒక ఆడవాన్ని అవి పట్టుకుని కాదుగా తమ్ముంటే నాతో చేయగలుపు. చూసారా ఈ సింగంతో తలపడి పడతారా వేయి ముఖ్య అవుతుంది. ఈ దేశంతో తలపడి ఏ తోపడి దానికైనా ముచ్చమటలు పోస్తాయిరా. అంతటి మనగాడు రా జయచంద్ర, మనగాడిరా మొనగాడు నన్ను కా జయచంద్ర. నేను తలుచుకుంటే నీ శవాన్ని కేజీలు లెక్కలు వేస్తా. కానీ నాకు కావాల్సింది నీ శవం కాదు, ఆ ఫైల్. మర్యాదగా ఆ ఫైల్ నాకు ఇస్తావా? సరే, లేకుంటే నిన్ను నీ భార్యని ఈ ఇంటిని భస్మీకరణ చేస్తా. నన్ను నా భార్యను చెప్తానంటే బెదిరిపోయే ఘట్టం కాదురా ఈ జైతంద్రా. ఎందుకు పిచ్చినావు? పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా? దమ్ముంటే చేయగలుపు, లేకపోతే వచ్చిందానే వెళ్ళిపో. నాతోనే తలపడతావురా? కాల్చురా, కాల్చు, నమ్ముంటే కాల్చు. కలకాలం పెట్టినట్టే హంస 6 నెలలు పెట్టుకున్నా ఆ బ్రతుకు అర్థం ఉంటుంది. అంతేగాని ఒక గోండాకి ఒక రౌడీకి నన్ను వెళ్ళిపోమంటావా? వా జయచంద్ర, వా చావు నీ ముందుకి ఖర్చు ముద్దాడినా కాస్తంత నీకు బెదిరిపడలేదంటే నీ పట్టుదల నీకుండేవారికి జోహార్. నీకు పట్టుదల ఎంత ముఖ్యమో నాకు అంతే. అనుకున్న గమ్యం చేరాలంటే దారిలో ఉన్న ముళ్ళ బదులు తొలగించవలసిందే. అలాగే మిమ్మల్ని చెప్పైనా ఆ ఫైన్ సాధిస్తా. అది నాకు తప్ప మరెవరికి తెలియచూడ దాటి. అలాగైతే నిన్ను నీ ఇంటిని నీ భార్యని పశ్చిమ పడవచ్చేస్తా. ఆ పశ్చిమ పడవలో నువ్వు నీ భార్య మసైపోవాల్సిందే. జయచంద్ర, చూసావా నాతో తలపడవద్దని చిలక చెప్పినట్టు చెప్పా వినలా? ఇప్పుడు పాపం నిన్ను నీ ఇంటిని నీ భార్యను కూడా పశ్చిమ పడవం చేశా. అయ్యో అయ్యో పాపం పిచ్చి పిల్ల, భర్తతో పాటు భార్య. ఏం చేస్తావు పాపం? ఏం చేద్దా చూసావా? మాతో కయ్యం నారాయణ పైన
మరొక్క మారు ఈ బండిపోటు భయంకర మల్లుదర తమ్ముడు సింగ్ అన్నంటే తెలిసి వచ్చేలా చేస్తా. నాతో ఎవడైనా తలపడాలనుకుంటే ఇదే కదా